అండి ఈ వీడియోలో డిప్లొమా వాళ్ళకి మైక్రోప్రాసెసర్ సబ్జెక్ట్లోని 4th యూనిట్ ప్రోగ్రామింగ్ విత్ 8086 మైక్రోప్రాసెసర్ అండి C20 రెగ్యులేషన్ వాళ్ళకి దానిలో సింపుల్గా అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ అనేవి డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్లో ఎలా రాస్తాము అని ఈ వీడియోలో చూద్దామండి. ఆ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్లో మీకు ఇచ్చింది బిట్వీన్ 2 రిజిస్టర్స్, ఆ రిజిస్టర్స్ మధ్యలో డేటా ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేయొచ్చు, అలానే ఒక రిజిస్టర్ నుంచి మెమరీ లొకేషన్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అలానే 2 మెమరీ లొకేషన్ నుంచి డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో మీకు ఇచ్చారండి. దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్ సింపుల్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ యూజింగ్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. మీకు ఇచ్చింది డేటా బిట్వీన్ రిజిస్టర్స్ కదా, ఫస్ట్ది టు ట్రాన్స్ఫర్ డేటా బిట్వీన్ రిజిస్టర్స్. ఓకే, ఆ రిజిస్టర్స్ అంటే మీకు AX, BX, CX, DX జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఉన్నాయి కదా, అవి వచ్చి 16 బిట్ రిజిస్టర్స్. వాటిని ఎలా డివైడ్ చేసాము? 2 8 బిట్ రిజిస్టర్స్గా డివైడ్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ AX అనుకోండి, AXని ఎలా డివైడ్ చేయొచ్చు? AH ప్లస్ AL అంటే అక్యూములేటర్ హై అండ్ అక్యూములేటర్ లో. అలానే BX అయితే BH ప్లస్ BL. ఇవి వచ్చేప్పటికి ఏమవుతాయి? 8 బిట్ రిజిస్టర్స్ అవుతాయి, ఇవేమో 16 బిట్ రిజిస్టర్స్ అవుతాయి కదా. ఆ డేటా ట్రాన్స్ఫర్ అనేది 8 బిట్ రిజిస్టర్స్ మధ్యలో చేయొచ్చు, అలానే 16 బిట్ రిజిస్టర్స్ మధ్యలో కూడా చేయొచ్చు. ఇక్కడైతే మనం 16 బిట్ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నామండి. ఫస్ట్ది టు ట్రాన్స్ఫర్ డేటా బిట్వీన్ రిజిస్టర్స్. మూవ్ AX, 1234H అంటే ఇది డేటా. ఓకే, ఈ 1234 అనేది ఇమీడియట్ డేటా. దట్ డేటా ఈజ్ మూవ్డ్ టు ద AX రిజిస్టర్. ఇదేమవుతుంది? సోర్స్ అవుతుంది, ఇదేమో డెస్టినేషన్ అవుతుంది. ఇక్కడ ఈ 1234 అనే డేటాని AX రిజిస్టర్లోకి మూవ్ చేస్తున్నాము. AX అనేది 16 బిట్ రిజిస్టర్. ఇక్కడ మనం తీసుకున్నది కూడా 16 బిట్ డేటా. ఆ 16 బిట్ డేటాని ఎలా తెలుస్తుందని చెప్పాను? ఓకే, ఇది బైనరీ హెచ్ అని కదా, హెచ్ అంటే హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్. ఆ హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్లో 1కి బైనరీ కోడ్ ఉంది కదా 0001 అని, 2కి బైనరీ కోడ్ 0010, 3కి బైనరీ కోడ్ 0011, 4కి బైనరీ కోడ్ 0100. ఇలా మొత్తం కౌంట్ చేసుకుంటే 16 బిట్స్ వస్తాయి, అందుకే 16 బిట్ డేటా అంటాం. దట్ 16 బిట్ డేటా ఈజ్ మూవ్డ్ ఇన్ టు ద AX రిజిస్టర్. నెక్స్ట్ మూవ్ BX, AX అన్నాం. అంటే ఇప్పుడు మనకి AXలో ఎంత ఉంది? 1234 అనేది ఇప్పుడు AXలోనే కదా ఉంది. ఆ AXలో ఉన్న డేటాని ఇప్పుడు ఎక్కడ మూవ్ చేస్తున్నాము? BX అనే రిజిస్టర్లోకి మూవ్ చేస్తున్నాము. మనకి హెడ్డింగ్ ఏంటి? టు ట్రాన్స్ఫర్ డేటా బిట్వీన్ రిజిస్టర్స్. డేటా అనేది బిట్వీన్ రిజిస్టర్స్ మధ్యలో ట్రాన్స్ఫర్ అవ్వాలి అని. AX అనేది రిజిస్టరే, BX అనేది రిజిస్టరే. అంటే AXలో ఇప్పుడు ఎంత ఉంది? 1234 అనే డేటా ఉంది. ఆ డేటాను ఇప్పుడు ఎక్కడ మూవ్ చేస్తున్నాము? BX రిజిస్టర్లోకి మూవ్ చేస్తున్నాము. హాల్ట్ అంటే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది స్టాప్ అయింది. మనం జస్ట్ అడిగింది ట్రాన్స్ఫరే కాబట్టి ఇలా రాస్తే సరిపోతుందండి. నెక్స్ట్ టు ట్రాన్స్ఫర్ డేటా బిట్వీన్ రిజిస్టర్ అండ్ మెమరీ లొకేషన్. అంటే ఒక రిజిస్టర్లో ఉన్న డేటాని మెమరీ లొకేషన్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. మీనింగ్ మూవ్ AX, 1234H. AX అంటే 16 బిట్ రిజిస్టర్ కదా, ఈ 16 బిట్ డేటాని AX రిజిస్టర్లోకి మూవ్ చేసాము. నెక్స్ట్ మూవ్ 2000 మెమరీ లొకేషన్, AX అంటే ఏంటి మీనింగ్? AXలో ఏదైతే డేటా ఉందో ఆ AXలో ఉన్న డేటాని ఈ లొకేషన్లోకి మూవ్ చేయాలి. ఆ లొకేషన్లోకి మూవ్ చేయాలంటే మీనింగ్ ఏంటండి? ఇదొక మెమరీ లొకేషన్ అనుకోండి. ఈ మెమరీ లొకేషన్లో ఉన్న అడ్రస్ ఎంత? 2000. ఓకే, ఇది మెమరీ లొకేషన్. మెమరీ లొకేషన్లో ఉన్న అడ్రస్ 2000. ఇప్పుడు AXలో ఎంత ఉంది? మనకి 1234 ఉంది. ఆ 1234ని ఎక్కడికి మూవ్ చేయాలి? ఈ మెమరీ లొకేషన్లోని 2000 అనే అడ్రస్లో, అంటే ఇక్కడికి మూవ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఎక్కడ రావాలి? ఈ 2000 అనే అడ్రస్లో ఈ 1234 అనే డేటా అది మూవ్ అవ్వాలి. ఇది రిజిస్టర్, ఇది మెమరీ లొకేషన్. టు ట్రాన్స్ఫర్ డేటా బిట్వీన్ రిజిస్టర్ అండ్ మెమరీ లొకేషన్. రిజిస్టర్లో ఉన్నదాన్ని మెమరీ లొకేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసాం. ద డేటా 1234 ప్రజెంట్ ఇన్ అన్ AX రిజిస్టర్ ఈజ్ మూవ్డ్ టు 2000 మెమరీ లొకేషన్. హాల్ట్ అంటే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ వన్ మెమరీ లొకేషన్ టు అనదర్ మెమరీ లొకేషన్స్. ఇప్పుడు రెండు కూడా మెమరీ లొకేషన్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే, మూవ్ AX, 2000 అంటే 2000 అనే అడ్రస్లో, ఆ ఎఫెక్టివ్ అడ్రస్లో ఏదైతే డేటా ప్రజెంట్ అయ్యిందో దట్ డేటా ఈజ్ మూవ్డ్ ఇన్ టు ద AX రిజిస్టర్. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ఇది మెమరీ లొకేషన్. ఈ మెమరీ లొకేషన్లో ఈ 2000 అనే అడ్రస్లో, ఈ ఎఫెక్టివ్ అడ్రస్లో ఏదైతే కంటెంట్ ఆర్ ఏదైతే డేటా ఉందో దట్ డేటా ఈజ్ మూవ్డ్ టు ద AX రిజిస్టర్. అంటే ఇప్పుడు 2000 అనే అడ్రస్లో ఎంత ఉంది డేటా? మనకి 1234 అని ఉంది కదా, ఈ 1234 అనే ఇది మూవ్ అవ్వదు, 2000 మూవ్ అవ్వదు. ఈ 2000 అనే ఎఫెక్టివ్ అడ్రస్లో
ఏదైతే స్పెసిఫై చేసిన డేటా ఉందో దట్ డేటా ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ మూవ్ టు ద ఏఎక్స్ రిజిస్టర్. నెక్స్ట్ మూవ్ 3000 లొకేషన్ కామా ఏఎక్స్. అంటే ఇప్పుడు ఏఎక్స్లో ఎంత ఉంది మనకి 1 2 3 4 ఉంది కదా. ఓకే, ఆ 1 2 3 4 ఇప్పుడు ఎక్కడ మూవ్ చేయాలి, 3000 అనే మెమరీ లొకేషన్కి మూవ్ చేయాలి. మనకేంటి, టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ వన్ మెమరీ లొకేషన్ టు అనదర్ మెమరీ లొకేషన్ మీన్స్, అంటే మూవ్ ఈ లొకేషన్ కామా ఈ లొకేషన్ అని రాయకూడదండి. ఈ లొకేషన్లో ఉన్న డేటాను ఒక రిజిస్టర్లోకి మూవ్ చేసి ఆ రిజిస్టర్లో ఉన్నది వేరే లొకేషన్లోకి మూవ్ చేయాలి. అంటే ఇప్పుడు టోటల్గా మనకేముంది, ఈ 2000 అనే మెమరీ లొకేషన్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటానేగా ఈ 3000 మెమరీ లొకేషన్లోకి మూవ్ అయ్యింది. నెక్స్ట్ హాల్ట్, ద ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఈస్ స్టాప్డ్. ఇలా ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, ఇది మీకు డేటా ట్రాన్స్ఫర్ అంటే సింపుల్గా అనమాట, అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ యూజింగ్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ గురించి చూద్దాం.